హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ట్రైనింగ్ ఇచ్చి మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ట్రైనింగ్లో 40,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత 56,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇస్తారు. మన తెలుగు వారికి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫిమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. వివిధ డిపార్ట్మెంట్లలో అయితే మనకి వేరియస్ డిపార్ట్మెంట్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందుగా మీకు ఒక శాలరీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్లో కూడా మనకి 40,000 పర్ మంత్ అయితే పే చేస్తారండి. పర్ మంత్ 40,000 ట్రైనింగ్లో కూడా మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత మనకి రెగ్యులర్ అయితే చేయడం జరుగుతుంది. అంటే పర్మనెంట్ జాబ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్స్ మనకి ఒక పర్మనెంట్ అయిన తర్వాత మనకి పర్ మంత్ వచ్చేసి 41,200తో పాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మన 56,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ పాయింట్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏం లేదండి, ఈ యొక్క 4,50,000 అయితే పే చేయవలసి ఉంటుంది. 3 ఇయర్స్ అయితే కంపల్సరీగా వర్క్ చేయాలి. 3 ఇయర్స్ వర్క్ చేస్తే ఏం అవసరం లేదు. మనకి 3 ఇయర్స్ కన్నా తక్కువ మనం ఏ సంస్థలో చేయలేము అనుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా NFLకి సంబంధించి ఎక్కడైతే సంస్థలు ఉంటాయో, ఆఫీసెస్ ఉంటాయో అక్కడైతే మనం వర్క్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వివిధ డిపార్ట్మెంట్లలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఏ ఒక డిపార్ట్మెంట్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఒక మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో, ఒక కెమికల్ విభాగంలో వచ్చేసి 56 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ విభాగంలో 18, ఎలక్ట్రికల్ విభాగంలో 21, అలాగే మనకి ఒక ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 17, కెమికల్ ల్యాబ్ విభాగంలో 12, సివిల్ విభాగంలో వచ్చేసి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో 5, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 5, మెటీరియల్స్ విభాగంలో 11 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే HR విభాగంలో 16 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్లలో వేకెన్సీస్ అయితే మనకి చాలా వరకు అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ, SC, ST, OBC, EWS, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ అయితే చూసుకుందాము. అన్ని పోస్టులకి సేమ్ అయితే ఏజ్ లిమిట్ ఉందండి. మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడే ఇచ్చారండి, చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుంటే ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఈ యొక్క కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఫుల్ టైం రెగ్యులేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ, యొక్క బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. మనకి SC, ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 50% అయితే తెచ్చుకోవాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 60% మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక కెమికల్ ల్యాబ్ విభాగంలో పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే
ఈ యొక్క ఫుల్ టైం రెగ్యులర్ ఎంఎస్సి చేసినట్లయితే ఒక సంబంధిత విభాగాల్లో ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి పర్సంటేజ్ కూడా ఇక్కడ ఎంత తెచ్చుకోవాలనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సివిల్ విభాగంలో కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే ఒక సివిల్ ఇంజనీరింగ్లో మనకి బీటెక్ కానీ బీఏ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ యొక్క పోస్ట్కి ఎంత క్వాలిఫికేషన్ కావాలి నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్ని పోస్టులకి సేమ్ అయితే ఉంది. 700 రూపీస్ పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జూన్ 12 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 2 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాతనే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 80% అయితే ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 20% అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఒక నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.